మరీ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ ఒకసారి చప్పట్లు పెట్టి మరీ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు పెడితే. మరియ తల్లికి తల్లిదండ్రులు ఎవరు? యోవాకీము, అన్నమ్మ. ఎక్కడ రాసుందా బైబిల్లో? మరి ఎలా చెప్తున్నాం? మరీ తల్లికి తల్లిదండ్రులు ఎవరని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? అది ఒక ఆర్షం సంఘస్థులు మాత్రమే. ఎందుకని? ఆర్షం సంఘస్థులు మరీ మాతను పూజిస్తున్నారు. మిగతా సంఘస్థులు ఎవరు? మరీ మాతను పూజించట్లా. పూజిస్తున్నాం మనం? పూజిస్తున్నామా? పూజిస్తున్నాం. పూజకి గౌరవానికి రెండు డిఫరెన్స్ ఉన్నాయి. ఏమైనా మరీ మాతను ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చెప్తాం? మా కోసం ప్రార్థన చేయమని పెట్టుకుంటాం, మా కోసం వేడుకోమంటాం. అంతేగాని నన్ను రక్షించేయమని డైరెక్ట్గా మనం చెయ్యం. మరియ తల్లి మధ్యవర్తి. యేసుకి మనకి ఒక మధ్యవర్తిలాగా తన కుమారుని ఏ రకంగా పంపాలి అని ఆలోచించినప్పుడు, ఆ దేవాది దేవుడు ఒక కుమారుడు, లోకాన్ని రక్షించే కుమారుని పంపాలన్నప్పుడు ఎలాంటి స్త్రీ కావాలని ఆలోచించి ఆయన ఎంతకాలం ఆలోచించుంటాడు? ఒక లోకాన్ని రక్షించే కుమారుడు ఒక మానవుడిగా పుట్టి మళ్ళీ లోక రక్షణ కొరకు తను చనిపోవాలంటే ఆ తల్లి ఎంత పుణ్యాత్మురాలై ఉండాలి అని ఆలోచించుంటారు. అది కూడా ఆ తల్లిదండ్రులకు కూడా ఆ తల్లి పుట్టాలంటే ఆ తల్లిదండ్రులని ఎంత ఆశీర్వదించుంటాడు దేవుడు. అన్నమ్మ జోక్యం గురించి ఎవరికి తెలియదు కదా, పూర్తిగా మనకు తెలియదు. తెలిసింది ఎక్కడన్నా ఉందంటే అపోక్రిఫల్ గ్రంథాలని యూట్యూబ్లో కొడితే వస్తాయి. అవి ఈ బైబిల్ రాయక ముందు ఇంకా సువార్తలు చాలా ఉన్నాయండి. యాకోబు సువార్త పట్టుకుంటూ వచ్చింది. యాకోబు సువార్తలో ఏమని చెప్తారంటే, అన్నమ్మ గారు, జోక్యం గారు చాలా ఉన్నతమైన కుటుంబంలో ఉన్నవారు. వాళ్ళకు ఒక పెద్ద కోట, ఎంత కావాలంటే అంత ఆస్తి ఉంది. కానీ పెద్దవారు అయిపోయేదాకా కూడా వాళ్ళకి పిల్లలు లేరు. కానీ ఫస్ట్ నుంచి వాళ్ళు నీతిమంతులుగానే జీవిస్తున్నారు. ఇప్పుడు నేను 2-3 సార్లు ప్రార్థన చెప్పాను. మనం ఎంత ప్రార్థన చేసినా ఏంటంటే ప్రతిఫలం దొరకట్లేదు అంటే చేయగా ఇందాక ఒక పాట పాడారు, ఉందిలే దీవెనా ఎందుక వేదన. ఆ రకంగా వేదన కలిగించే ముందు దేవుడి వెనకాల నీ కోసం పోయిన వరమే చెప్పా, ఏదో పెద్ద గొప్ప వరం దాచిపెట్టాడు నీ కోసమని. ఆ వరం ఎలాంటి వరం అంటే, అన్నమ్మ జోక్యము వీళ్ళిద్దరూ కూడా ఎంతో కష్టపడి రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఆలయంలో సరుపున ఆయన ఏ రకంగా ఉండేవాడు అంటే, ఫస్ట్ నుంచి ఆయన ఆదాయాన్ని 3 భాగాలు చేసేవాడు. 3 భాగంలో ఒక భాగం తన సొంత ఖర్చులకి, 2వ భాగం దేవాలయంలో కానుకకి, 3వ భాగం ఆ చుట్టుపక్కల ఉన్న పేదవారికి పంచేవాడు. కానీ ఎంత చేస్తున్నా వీరు ముసలి ప్రాయం వచ్చే వరకు కూడా పిల్లలు లేరు. ఎందుకని? దేవుడు వీళ్ళ కోసం ఒక గొప్ప వరాన్ని దాచిపెట్టాడు. ఏ రకంగా దాచిపెట్టాడు? అప్పట్లో పరిస్థితి, ఎవరికన్నా పిల్లలు కలగకపోతే వాళ్ళు ఏం చేసేవారంటే, తెల్లటి గొర్రెలను, పొట్టేళ్లను, 2 పొట్టేళ్లను యెరూషలేము దేవాలయంలో కానుకగా సమర్పించేవారు ఆ రోజుల్లో. అయితే అన్నమ్మ జోక్యం గారు కూడా నాకు ఆయనకి ఏంటంటే దేవుడు ఇవాళ కాకపోతే రేపిస్తాడన్న నమ్మకంతో ఆయన పొట్టేళ్ళు తీసుకెళ్ళా. అందరూ తీసుకెళ్లారు కానీ ఈయన తీసుకెళ్ళా. ఈయన ఎప్పుడు తీసుకెళ్లారంటే తన వయసు మొత్తం అయిపోయినాక, ఇంకా దేవుడు ఒకవేళ అది చేయలేదు కాబట్టే నా కోరిక నెరవేర్చలేదేమని ఆ పొట్టేళ్ల జతం తీసుకుని దేవాలయానికి వెళ్ళాడు. కానీ దేవాలయంలో అప్పుడు ఏం చేసేవారంటే, ముసలి ప్రాయంలో పిల్లలు లేని వారి కానుకలను దేవాలయంలో తీసుకునేవారు కాదండి. వాళ్ళని ఒక రకంగా చూసేవారు. ఆ కానుకను స్వీకరించకపోయేదానికి జోక్యం గారు అంత ఉన్నా సరే ఏం చేయాలో తెలియక ఒక పిచ్చవాడిలాగా తయారయ్యి పొలాలంట ప్రార్థన చేసుకుంటూ ఉపవాసంతో తిరుగుతున్నాడు. ఇంటికి వెళ్ళడం మానేశాడు. ఎంతో వేదన తెలియదే ఉంది. ఇప్పుడు నేను ఎంత చేశాను దేవుడికి, దేవుడు నా ఎందుకు కనికరం చూపలేదన్న వేదనతో ఉపవాసంతో పొలాల వెంబడి పిచ్చవాడిలాగా తిరుగుతున్నాడు. అదే సమయంలో ఇక్కడ అన్నమ్మ గారు తన కోటపై తలుపులు వేసుకుని ఒక కోట పై రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది, మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తా ఉండగా ఒక పక్షి ఎదురుగా, చెట్టు మీద ఒక పక్షి తన పిల్లలకి ఎక్కడి నుంచో ఆహారం తీసుకొచ్చి దాన్ని నోట్లో పెడుతుందండి. అది నోట్లో పెడుతున్న టైంలో ఈ అన్నమ్మ గారికి ఇంకా ఆవేదన ఎక్కువైపోయింది. కనీసం రోడ్లంట తిరిగే జంతువులకి
చెట్ల మీద గాలిలో బతికే పక్షులకైనా నువ్వు పిల్లల్ని ఇచ్చావు కానీ తల్లి నాకివ్వ తండ్రి అని ప్రార్థన చేసిందండి. మళ్ళీ ప్రార్థిస్తూ ఉండగానే ఆవిడ ఇంకా కన్నీటి వేదనతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత అప్పుడు ప్రత్యక్షమైంది. దేవదూత బైబిల్ ప్రకారం ఎంతమందికి ప్రత్యక్షమై ఉంటుందో తెలిసి ఎవరికైనా ఐడియా ఉందా? దేవదూత ఎంతమందికి ప్రత్యక్షమై ఉంటుంది? 4-5 ఉన్నారు, అందులో ఈవిడ ఒకటి. కానీ ఈవిడ గురించి బైబిల్లో లేదు, మన బైబిల్లో లేదు, కానీ బైబిల్ ఉంది. పాత బైబిల్లో చాలా ఉన్నాయి. దానిట్లో కొన్ని తర్జుమా చేసి రాసిన బైబిల్ ఇది. అంటే అన్నీ రాయాలంటే ఈ బైబిల్ దీన్ని తీసుకొస్తాకే మనకు భయం, బాధ, బరువు. ఇంకా అది రాస్తే ఇంత ఉంటుంది, ఇంకెక్కడ తీసుకొస్తాం మనం? దానికోసమే తర్జుమా చేసి ఏదో రకంగా ఇలాంటి కొన్ని రాయి. అయితే ఇప్పుడు ఈ మరీమాత గురించి ఎవరన్నా మనం వేరే సంఘస్థులను ఎవరిని మనం ద్వేషించట్లా, కానీ ప్రతి ఒక్కరు చెప్పుకునేది ఆర్షమ్మలు కలిగే డిఫరెన్స్ ఏంటయ్యా అంటే వాళ్ళు మరీమాతను పూజిస్తారండి. ఒక తల్లి మనందరి రక్షణ కోసం తను ఎంత త్యాగం చేస్తుంటుంది. ఇప్పుడు అదే దేవమాత అన్నమ్మ గారి దగ్గరికి వచ్చారు. అన్నం దగ్గరికి వచ్చి, నువ్వు కంగారు పడమాకమ్మా, నువ్వు ప్రార్థన చేయి, నీకు పని అయింది. అమ్మా, నాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా నేను దేవాలయానికి సమర్పించేత. నా కడుపులో పిల్ల కానీ పిల్లోడు కానీ పుట్టాలంతే చాలు. నాకు పిల్లోడిని ప్రేమగా పెంచుకోవాలి, నా దగ్గర అల్లరి ముద్దుగా పెంచాలని ఆశలు ఏమి లేవు. నేను వెంటనే దేవునికే కానుకగా ఇచ్చేస్తా. ఎందుకంటే ఆ సమయంలో యెరూషలేములో దేవాలయానికి ఒకరిని ఖచ్చితంగా కానుకగా ఇచ్చేవారు. ఏంటంటే వాళ్ళ పని వాళ్ళకి ఇంటికి వస్త్రం లేదు, మొత్తం దేవాలయంలోనే వాళ్ళ పనులు, ఆడవారు కానీ మగవారు కానీ. దేవాలయాన్ని శుద్ధి చేయడం అని, అక్కడ ఉన్న ఈ సదరడం అని, ఇలాంటి పని వాళ్ళు ప్రత్యేకంగా ఉండిపోయేవారు. ఆ రకంగానే ఆవిడ ఆ రోజు ఖచ్చితంగా ఏదైతే కోరుకుందో ఆ కోరికను వెంటనే దేవుడు నెరవేర్చాడు. మరియ తల్లిని జన్మనివ్వడం, మరియ తల్లి వెంటనే తీసుకెళ్లి దేవాలయంలో మాట ప్రకారం మాట తప్పకుండా తీసుకెళ్లి దేవాలయంలో సమర్పించేశారు. అప్పుడు మరియ తల్లికి అపురూపమైన సౌందర్యవతిగా పుట్టించాడు దేవుడు. మనం పాటలో పాడుతూ ఉంటాం, సౌందర్య రాశి. ఎంత సౌందర్యం అంటే ఆమెకి వివాహం వచ్చే సమయానికి, వివాహ వయసు వచ్చే సమయానికి ఎంతో మంది పోటీలో ఉన్నారు ఆవిడని చేసుకోవడానికి. అప్పుడు బయటికి తీసుకొచ్చారు దేవాలయం నుంచి. వివాహానికి వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో ఏంటంటే పొజిషన్, వివాహానికి ఎవరైనా వస్తే వాళ్ళందరూ మగవాళ్ళందరూ చూసుకున్నాక ఎంతమందిలో ఆవిడకి వీళ్ళు చెప్పుకోలేక ఏం చేసేవారంటే దేవాలయానికి ఎండిపోయిన కర్రలు, ఎంతమంది మగ పురుషులు అయితే వచ్చారో ఆ మగవాళ్ళందరూ కూడా, కుర్రాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి కావాలనుకున్నవారు, నేను ఆవిడని చేసుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు అందరూ కర్రలు తీసుకెళ్ళి దేవాలయంలో ఆ రాత్రి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోయి తెల్లారి వచ్చి మళ్ళీ చూసుకునేవారు. అక్కడ ఎవరైతే ఆ కర్ర ముందు వాళ్ళ పేరు రాసుకుని పెట్టుకుని వెళ్ళిపోయేవారు. అప్పుడు తెల్లారి వచ్చి చూస్తే యేషోబు గారి కర్ర ముందు లిల్లీ పుష్పాలు ఉన్నాయంట. లిల్లీ పుష్పాలు ఎవరు అది పెట్టింది ఎండి కర్ర. కానీ ఎక్కడైనా యేషోబు గారి ఫోటో మీరు చూసినట్లయితే ఎప్పుడు చేతిలో ఏముండిద్ది? కర్ర కాదు, లిల్లీ పుష్పాలు ఉన్న కొమ్మ ఉండిద్ది. ఎక్కడన్నా యేషోబు గారి స్వరూపం చూడండి, ఎక్కడున్న ఫోటోలైనా లిల్లీ పుష్పాలు అంటే. ఆ రోజు దేవుడు మరియ తల్లికి నిశ్చితార్థానికి వచ్చిన యేషోబు గారిని లిల్లీ పుష్పాల ద్వారా ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాక ఏం జరిగింది? మరియ తల్లి ద్వారా వారికి ఒక గొప్ప వరం వచ్చేసింది. కానీ మనమందరికీ తెలియని విషయాలు ఏంటంటే మరియ తల్లి ఇంకా పిల్లలు ఉన్నారనో లేకపోతే ఇంకోటనో, ఆవిడ కన్య కాదనో, రకరకాల. ఆవిడ కన్య కాకపోతే బైబిల్లో పనిలేక రాశారా? ఈ బైబిల్ అందరి దగ్గర ఉందిగా, ఇప్పుడు దాకా అంటే ఏది తెలియదు. ఇక్కడి నుంచి అందరికీ తెలుసుకునే విషయం ఏం జరిగింది అనేది ప్రతి విషయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలవబడును. ఇక్కడ మత్తయి సువార్త ఒకసారి తిండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు పుట్టిక రీతి ఎట్టిదనా ఆయన తల్లి అయిన మరియమ్మకు యేషోబుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ
వారు ఇరువురును కాపరము చేయక ముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించింది. గర్భం ఎవరి ద్వారా వచ్చింది? పవిత్రాత్మ ప్రభావం వలన వచ్చింది, కానీ యేసేపు గారి వల్ల కాదు. ఈ రోజుల్లో ఒక దేవదూత మరియమాతలాగా నీకు కూడా ప్రత్యక్షమయ్యి అమ్మా నీకు గర్భం రాబోతుందంటే ఎంతమంది మనం తీసుకోగలం, స్వీకరించగలమా ఆ మాటనే? లోకం ఒప్పుకుంటాదో లేదో అని భయం. కానీ మరి తల్లి ఏం చెప్పింది ఆ రోజు అక్కడ? మళ్ళీ లోకాసు వచ్చింది 38వ వచనం, 1వ అధ్యాయం 38వ వచనం. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత గొప్ప విషయం అండి! ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక దేవత ప్రత్యక్షమై నువ్వు పవిత్రాత్మ వలన గర్భం పొందుతావమ్మా, నీ భర్తతో నీకు సంబంధం లేదు అని చెప్తే ఎంతమంది మనం స్వీకరించగలం? ఎందుకు ఆవిడ్ని మనం ఇవాళ గౌరవిస్తున్నామంటే మూడు కారణాలు. ఒకటి, జన్మ పాపం లేక జన్మించడం. జన్మ పాపం లేకుండా ఎలా జన్మించింది అంటారు? భార్య తన తల్లిదండ్రుల వయసు ఎంతప్పుడు బాగా 80-90 పైనే ఉంటుంది, కానీ భర్త తనతో ఉన్నాడు. ఆ టైంలో అన్నమ్మగారితో భర్త ఉన్నాడా? పిచ్చవాడు లేక ప్రార్థన చేసుకుంటూ ఎక్కడో పొలాల వెంబడి ఉన్నాడు. కానీ ఇక్కడ ఆవిడికి గర్భం వచ్చింది ఎప్పుడు? ఇందాక చెప్పాను కదమ్మా, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత వచ్చి కనపడిన సమయంలోనే గర్భం ధరించింది. అంటే భర్తతో సంబంధం లేకుండా మరి తల్లి, అన్నమ్మ గారికి భర్తతో సంబంధం లేకుండా మరి తల్లి జన్మించింది. అలాగే జన్మ పాపం లేక ఆవిడ జన్మించబడ్డది. అలాగే కర్మ పాపం కూడా లేదండి ఆవిడికి. కర్మ పాపం అంటే మనం చేసే తప్పులు, పాపాలు. దేని వల్ల కర్మ? కనీసం యేసేపు గారి వల్ల కూడా కర్మ పాపము లేదు. ఎందుకని? ఆవిడికి పవిత్రాత్మ మీద నమ్మకంతో పవిత్రాత్మ ఇచ్చిన వరం వల్ల గర్భం ధరించింది కాబట్టి ఆ రోజు కర్మ పాపం కూడా జరగలేదు. తర్వాత ఇంకో మూడో విషయం వచ్చి, ఆత్మ శరీరములతో మోక్షమునికి ఎత్తబడ్డారు. ఆత్మ శరీరంతో మోక్షమునికి ఎత్తబడిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా బైబిల్లో? చెప్పాలి. ఆత్మ శరీరముతో మోక్షమునికి ఎత్తబడింది. ఆత్మ శరీరంతో మోక్షమునికి ఎత్తబడటం అని బైబిల్లో లేదు, కానీ మనం ఎక్కడ చెప్తాం? జపమాల్లో చెప్తాం కదమ్మా, ఆత్మ శరీరంతో ఎత్తబడిందని. ఎక్కడ చెప్తాం? జపమాల్లో ఆత్మ శరీరంతో మోక్షంలోకి ఎత్తబడిందని ఎక్కడన్నా చెప్తామా? ఎక్కడ చెప్తాం? జపమాల్లో ఎన్ని రహస్యాలు ఉన్నాయి? సంతోష దేవరహస్యాలు, దుఃఖ దేవరహస్యాలు, మహిమ దేవరహస్యాలు. ఎవరు వస్తారు? వెలుగు దేవరహస్యాలు నిన్న కాకుండా వచ్చింది. మహిమ దేవరహస్యాలు ఎవరు? మహిమ దేవరహస్యాలు 4వ ఏంటిది? దేవమాత. కనీసం అంటే ఎవరికి జపమాల అనేది, జపమాల మనం చెప్పట్లా. జపమాల వల్ల ఎన్ని మేలులు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీలో చాలామంది పొంది ఉంటారు. కానీ ఈరోజు కూడా గుణలు వెళ్తారు. అందరూ గుణలు వెళ్తారా? వెళ్తాం. ఏంటి ఉపయోగం ఉంది? కనీసం జపమాల అనేది కూడా మనకి తెలియనప్పుడు ఇంకా దేనికి మనం వెళ్ళేది? ఆత్మ శరీరముతో విశ్వాసం. కాబట్టి మనం గౌరవించే దేనికి? ఒక విశ్వాసం గల స్త్రీగా జీవించి ఉన్నంత కాలం ఆవిడ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించబట్టే దేవుడు ఆమెకు తన గర్భాన్ని దేవుని కోసం సమర్పించే అదృష్టాన్ని ఆ తల్లికి ఇచ్చాడు. ఒకసారి మీరు అందరూ గమనించినట్లయితే ఎంతమంది, అక్కడ అడిగారు కదా, ఎంతమంది ఒప్పుకోగలం మనం అలాగా? ఏ పాపం లేకుండా ఈరోజు గర్భం ధరించడం అంటే ఈ లోకంలో బతకగలమా? కానీ మరియ తల్లి ఆ రోజు చేసిన త్యాగం వల్ల ఏం జరిగింది? ఎప్పుడైతే మనకి దేవుడు ఇదంతా ఎప్పుడు సృష్టించాడు? ఆదికాండం ఏంటి ఒకసారి? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని
మధ్య వైరము కలగజేసేదను. ఆట సంతతి వారు నీ తలను చెదగొట్టుదురు. దాని తర్వాత ఆయన స్త్రీతో ఇట్లను, నీ గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఇక్కడ పాపం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? పాపము చేసింది ఇప్పుడు ఇక్కడ వర్ణించింది ఎవరి గురించి మొదలెట్టారు? స్త్రీ. స్త్రీని లొంగ తీసుకుంది ఎవరు? సర్పం. ఈ సర్పము లొంగ తీసుకున్న మాటలు విని ఇప్పుడు స్త్రీలు సోది మాటలు చెప్తే ఊరినే పడిపోతారు, సొల్లు మాటలు చెప్తే ఊరినే పడిపోతారు. ఎవడన్నా వచ్చి మొహం మీద కొట్టినట్టు చెప్తే ఊరుకుంటారా? ఊరుకుంటారా? అదే సొల్లు మాటలు చెప్తా నువ్వుతా ఎన్ని తిట్టే పడరా? పట్టించుకోరు. ఏంటంటే మీకు స్త్రీకి అదొక దేవుడిచ్చిన గొప్ప వరం. ఎంతసేపు పొగుడుతూ ఉండాలి. అబ్బా అందంగా ఉన్నావంటే అబ్బో రెచ్చిపోవచ్చు. ఈ రకంగా మనం పొగుడుతాం. నువ్వు చాలా మంచిదనం అంటే మొత్తం ఇంట్లో అయినా తెచ్చిపెట్టేతారు. నువ్వు చాలా మంచిదనమ్మా, నువ్వు తప్ప ఎవరు లేరమ్మా గుడి కంటే రోజు నువ్వే చేస్తావు. ఎప్పుడైతే ఎవరో తొడవలేదని నిన్నే మొహమ్మద్ పెట్టి తిట్టామని పేరు పెట్టి మళ్ళీ రెండో రోజు గుడి కంటే వస్తావా? ఎంత మాత్రం మనకి ఆ రకంగానే ఆ పాము కూడా ఏం చేసింది? ఆదాం దగ్గరికి వెళ్ళా. ఆదాం అయితే లొంగడని స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఆ స్త్రీ చేసిన పాపాన్ని మళ్ళీ లోకరక్షకుడు అదే రోజు మనకు రక్షణ ప్రారంభమైన దినం అది. ఏ దినం? మరియ తల్లి గర్భం ధరించిన రోజు. ఆ రోజు అవ్వ చేసిన పాపాన్ని దేవుడు ఈ ద్వారా మరియ తల్లి ద్వారా అవ్వ ద్వారా శాపాన్ని తీసివేశాడు. తీసివేసి మనకి రక్షణ అనేది ప్రసాదించారండి. ఇది ఇప్పుడు యేసు ప్రభుని ఎన్నుకోవడానికి దేవుడు ఆమెనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక కన్యకనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఈరోజు పుట్టినరోజు చేసుకుని గౌరవం చేసి ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? బయటికి మనకి ఉన్న తేడా ఏంటి? ఇది ఒక్కదాని గురించే కదా. ఒక్క మరి తల్లి విషయం తప్పితే వేరే విషయం ఏదన్నా వాడికి మనకు డిఫరెన్స్ ఉందా? లేదు. ఇలాగే ఒక రాజుగారికి పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. గర్భాన్ని ఇచ్చి కనే సమయంలో ఆయనకి ఒక దర్శనం వచ్చింది. అయితే పిల్లోడు కానీ లేకపోతే తల్లి కానీ చనిపోతారని. ఏంటి దేవుడా, నాకు లేక పిల్లనిచ్చావు, ఈ రాజ్యం చూస్తేనేమో చాలా భారం ఉంది, నా వయసు కూడా పెద్దదైపోతుంది. ఒకవేళ పిల్లోడు భార్య చనిపోయి పిల్లవాడు మిగిలితే దేశాన్ని పరిపాలిస్తాడు, కానీ వాడిని పెంచే స్త్రీ సరైన స్త్రీ కావాలి కదా నాకు అనుకుని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. చేసిన ఒకవేళ స్త్రీ చనిపోయి పిల్లోడు చనిపోయి స్త్రీ మిగిలితే తర్వాత గర్భం వచ్చిందో లేదు, అప్పుడు నా రాజ్యాన్ని ఎవడు పాలిస్తాడు, నా ప్రజలు చల్లా చెదురులు అయిపోతాడని ఆ రాజ్యం గురించి ఆయన గురించి ఆలోచించుకోవట్లా, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కోసం ఆలోచిస్తూ సరే తండ్రి నీ ఇష్టమైంది చేయన్నాడు. అనుకున్నట్టుగానే తల్లి చనిపోయింది, బిడ్డ పోయింది. కానీ బిడ్డ మిగలగానే ఆ రాజు ఏం చేశాడంటే వెంటనే దండోరా వేయించాడు. నా పిల్లవాడిని పెంచడానికి ఎటువంటి తప్పులు చేయని న్యాయంగా ఆవిడికి ఏం కావాలన్నా ఇస్తా, అవసరమైతే నా అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తానని చివరిగా ప్రమాణం చేశాడు. ప్రమాణంగా చేస్తే వీళ్ళందరూ మంత్రులు ఉంటారు కదా, వీళ్ళందరూ వచ్చి ఏంటి రాజా నువ్వు అర్ధరాజ్యం రాసిస్తే రేపు పొద్దున లేదు, ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ముందు పిల్లాడు భయభక్తులతో పెరగాలి. ఆడు భయభక్తులు పెరిగి దేవుని జ్ఞానంతో పెరిగినప్పుడే ఈ దేశ ప్రజల్ని బాగా పరిపాలించగలడన్న ఆలోచన నాకు ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా అర్ధరాజ్యం కాదు పూర్తి రాజ్యాన్ని రాసిచ్చామన్నా రాసిస్తా నా కొడుకు తర్వాత అని చెప్పి ప్రకటన నేర్పించాడు. ఈ రోజు కూడా మనం చెప్పిన పిల్లల గురించి ఆ రోజు ఎందుకోసం అంత తాపత్రయపడుతున్నాడు? ఆయన పిల్లల్ని నీట్గా పెంచాలి, ఒక దేవాలయానికి రావడానికి కానీ ఏదైనా పని చేయడానికి కానీ లేకపోతే సంఘాన్ని పరిపాలించాలి అని ఒక రాజ్యం గురించి ఆలోచించే రాజే అంత కష్టపడతా ఉంటే ఒక తల్లి కోసం నిన్ను నన్ను ఈ ప్రపంచాన్ని మొత్తం రక్షించే తండ్రి ఏ గర్భం నుంచి రావాలన్నా దేవుడు ఎప్పుడు తీసుకుని ఉంటాడు? ఈ విషయాన్ని ఎప్పుడు తలచుంటాడు? యెషయా గ్రంథం ఒకసారి 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము సరే వినుడు, ప్రభువే నీకొక గుర్తును చూపించును,
యు- ఉమ్. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. అది ఎప్పుడు రాశారు? యెషయా గ్రంథం. అంటే క్రీస్తు ప్రభు పుట్టక ముందు 600 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త వచ్చాడు. అంటే క్రీస్తు ప్రభుని పుట్టించాలని దేవుడు ఎప్పుడు తలంచాడు? 600 సంవత్సరాల ముందే ప్రణాళిక చేసి ఉన్నాడు. అది కూడా ఎవరి గడుపున? యువతి, కన్యక. ఒక యువతి, ఒక కన్యకమని 600 సంవత్సరాల ముందే ఆ దేవుడు ప్రణాళిక వేసి ఈ తల్లిని పుట్టించి, ఈ తల్లి గర్భం ద్వారా ఆ తండ్రిని పుట్టిస్తే, ఒక పాస్టర్ గారికి తల్లి అయి ఉండి ఎక్కడన్నా ఉంటే మనం అమ్మగారిని గౌరవిస్తామా? గౌరవించాం. ఇప్పుడు ఆ చెబుతున్న పాస్టర్ గారి ఇంట్లో వాళ్ళ తల్లి ఉన్నారు, లేకపోతే వాళ్ళ భార్య ఎవరన్నా ఉన్నారు, వాళ్ళకి మీరు ఏ రకమైన గౌరవిస్తాం? అలాంటి పాస్టర్ గారిని కన్నదనే కదా అమ్మగారండి అంటామా? అలాంటిది ఈ లోకాన్ని రక్షించడానికి కని మనకి కష్టాలు పడి ఎన్ని బాధలైన జనంలో ఎన్ని తిట్లైనా తిని మన కోసం తన గర్భంలో ఆ కుమారుని పెంచి మన కోసం పుట్టించిన తల్లిని గౌరవించడంలో మనం తప్ప? ఈ మాత్రం గౌరవాన్ని కూడా మనం ఇవ్వలేకపోతే నీ తల్లిని నువ్వేం గౌరవించగలవు? నీ తల్లిని నువ్వు గౌరవిస్తావా? గౌరవించలేవా? నీ ఒక్క తల్లినే నువ్వు గౌరవించేటప్పుడు, చిన్నపిల్లలు మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడన్నా విన్నారా? ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటారు, తప్పన కూడా కొడతాడు. ఎవడో మధ్యలో నారాయణోడు వెళ్ళాడు, ఏంట్రా అన్నాడు అనుకోండి. అన్నా వీడు ఎన్ని తిట్టినా ఊరుకున్నాను, కానీ వీడు మా అమ్మని తిట్టాడన్నా అంటారన్నా. విన్నారా లేదా? అరే అమ్మని తిట్టామంటే ఊరుకున్నరే అంటారన్నా. ఆడు అమ్మని తిడితేనే ఆడికి అంత బాధ అయితే, నీ కోసం నా కోసం అంత కష్టపడి కన్నా ఆ తల్లిని ఎవడనంటే నీకు ఎంత బాధ అయ్యాలి? ఆలోచించండి ఒకసారి. ఆ తల్లి గురించి ఎవడన్నా మాట్లాడితే ఎన్ని మాటలు చెప్పాలి? ఆ తల్లిని మనం పూజించట్లా, గౌరవిస్తున్నాం. కానీ ఆ తల్లి ఎంతవరకు చేయగలిగిందో అంతవరకు తన త్యాగం చేస్తూనే ఉంది. తన తల్లికి పిల్లలు ఉన్నారో అయ్యి అని తర్వాత ఎప్పుడన్నా ఎవరన్నా అడిగినప్పుడు నేను ఆ పిల్లల గురించి కూడా ఒకవేళ చెప్తా. కానీ ఒకవేళ నిజంగా పిల్లలే ఉంటే సిలువలో ఆయన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ అన్నదమ్ములు ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడన్నా బైబిల్లో మధ్యలో ఎక్కడో ఒక సువార్తలో ఎక్కడో నీ సహోదరులు వీళ్ళు వచ్చారనే చెప్పిన మాటను పట్టుకుని నువ్వు నీకు అన్నదమ్ములు ఉన్నారని చెప్తున్నావే. మరి యేసుప్రభు చనిపోతున్నప్పుడు నీ ఇంట్లో నీ అన్నయ్యకో నీ తమ్ముడికో రోజు కొట్టుకున్నావు సరే, అప్పుడు వరకు మీకు మాట్లాడలేకపోయినా ఎవడన్నా రోడ్డు మీద పిలిస్తే వెళ్తారా? వెళ్ళరా? అలాంటిది ఏ తప్పు చేయని యేసుప్రభుని తీసుకెళ్తా ఉంటే తల్లి తప్ప ఎవరన్నా సహోదరులు వెళ్ళినట్టుందా? తల్లి శిష్యులు తప్ప అక్కడ ఎవరన్నా ఉన్నారా? తర్వాత ఆయన చనిపోయేటప్పుడు కూడా చివరిగా ఒక మాట చెప్పాడు. ఆ తల్లికి ఏం చెప్పాడు? ఎవరికి అప్పు చెప్పాడు? వాళ్ళ అన్నదమ్ములు ఉంటే ఎవరికి అప్పు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనకి? యోహాను ఎవరు? ఆయన సోదరుడా? ఒక శిష్యుడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? చివరికి ఆ తల్లి చనిపోతున్న టైంలో కూడా ఖచ్చితంగా ఈయన కూడా అదే ఆలోచన చేశాడు. కాబట్టి ఆ రకంగా కూడా మనం కర్మపాపం, ఆ తల్లికి చివరి వరకు కర్మపాపం అంటలేడు అంటానికి అదొక నిదర్శనం. అదేవిధంగా ఆత్మ శరీరంతో మోక్షమునకు ఎత్తబడిన స్త్రీని మనం గౌరవిస్తున్నాం, కరెక్టే. ఎందుకు గౌరవిస్తున్నాం అంటే, ఇప్పుడు మనం ఆలస్యంలో ఎక్కువగా ఒక పూజలో మనం గౌరవించేది దేనిని? దివ్య సప్రసాదం. దివ్య సప్రసాదం ఏంటిది? శరీరము, రక్తం. ఆ శరీర రక్తాలు అమర్చే ఇప్పుడు మనకైతే ఉండదు, కానీ విచారణ దేవాలయంలో ఏముండింది? మందసం. ఏ టైప్లో తయారు చేస్తారు దాన్ని? ఒక హృదయం టైపు లేకపోతే ఏదో రకం ఒక బాక్స్ కింద పెడతారు. మందసం అంటే ఏంటి? ఆ దివ్య సప్రసాదం దాయటానికి ఆ మందసం తయారు చేశారు కదా. ఆ దివ్య సప్రసాదాల శరీర రక్తాలను కానీ 9 నెలలు మోసిన ఈ గర్భం ఎంత పెద్ద మందసం. ఇప్పుడు ఆ శరీర రక్తాన్ని మనం కాపాడే మందసానికి మనం విచారణ దేవాలయంలోకి వెళ్తే దివ్య మందసం ఉంది, సైలెంట్ ఉండండి అని చెప్తారు. నువ్వు ఈ చర్చలు ఎలా ఉన్నా పర్వాలా, విచారణ దేవాలయాలకు వెళ్తే దివ్య మందసం ఉంది, అక్కడ దివ్య యేసు ప్రభు శరీరాత్మలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తాం. అలాంటి ఆత్మ శరీరాలను, అలాంటి రక్తాన్ని తన రక్తముతో తన శరీర భాగంలో నుంచే కదా ఇచ్చింది ఆ తల్లి. మరి ఆ తల్లిని గౌరవించడంలో ఆ మందసాన్ని బట్టి అయినా మనం గౌరవించాలిగా, ఆ మందసానికన్నా మనం విలువ ఇవ్వాలిగా. మన జీవితంలో ఆ తల్లి పాత్ర ఎంతవరకు అనేది మనం ఎలా చూడాలి?
ఎందుకు ఎవరన్నా చెప్తే ఎవరన్నా సమాధానం చెప్పగలుగుతున్నాము? ఎందుకు మీరు మరీ తల్లిని గౌరవిస్తున్నారంటే అసలు ఇప్పుడు పూజిస్తున్నారంటే మనం పూజిస్తున్నామండి. పూజకి గౌరవానికి డిఫరెన్స్ ఉందండి. మేము పూజించాం, గౌరవిస్తాం. ఎందుకంటే ఆవిడ మన కోసం, మన రక్షణ కోసం తన గర్భాన్ని త్యాగం చేశారు కాబట్టి మేము గౌరవిస్తామని చెప్పండి. ఎందుకంటే ఒక ఇర్మియా ప్రవక్తని ఏమని చెప్పండి? ఇర్మియా ప్రవక్త కోసం తల్లి గర్భంలో నిన్ను రూపొందక మునిపే అలాగే గల్తీ పత్రికలో మన పౌలు గారిని కూడా గర్భము, తన గర్భం ఏబిసి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన ఎదుట తన పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొను. ఎందుకు ఉండాలి? పవిత్రులను నిర్దోషులుగాను ఉండాలంటే ముందు అప్పటి వరకు మనకి ఆదాము యావా చేసిన పాపంతో మనం ఇప్పుడు యేసుప్రభు దేనికి వచ్చాడు? ఆ పాపాన్ని తీసివేయడానికే కదా. తిరుసభలో 3 పండుగలు ఉన్నాయి. 3 పండుగలు పుట్టినరోజులు. మన మాస్టర్ చెప్పారు. ఏ పుట్టినరోజులు చెప్పారు కదమ్మా మన మాస్టర్? 3 పుట్టినరోజులు గుర్తుందా? మనం శ్రీసభలో చేసుకునే 3 పుట్టినరోజులే. క్రిస్మస్ యేసుప్రభు పుట్టినరోజు, రెండోది జనవరి 1 ఎవరు పుట్టారు? సెప్టెంబర్ 8 మరీదాన్ని పుట్టినరోజు. ఇంకోటి ఉంది పుట్టినరోజు అమ్మా. మాస్టర్ మొన్నగా చెప్పారు, ఎప్పుడో ఎవరో చెప్పేసి చెప్పారంటే పోయిన వారం చెప్పారు. బాప్తిస్మ యోహాన్ది జూన్ 24వ తారీఖున మనం చేసుకుంటాం. ఆయన దేనికి వచ్చాడు? బాప్తిస్మ యోహాన్ కూడా దేనికి వచ్చాడు? లోకానికి. బాప్తిస్మ యోహాన్ ఏం చేశాడమ్మా? దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి నీకంటే ముందుగా ఒక వ్యక్తిని నేను పంపిస్తానని చెప్పాడా దేవుడు? ఆయన కూడా చెప్పాడా? లోకానికి ద్వారాన్ని రెడీ చేయడానికి వచ్చాడు. ఆ ద్వారం ఇక్కడ ఉంది. ఈ ద్వారానికి ముందు మార్గం చూపించడం కోసం ఆయన వచ్చాడు. బాప్తిస్మ యోహాను గురించి కూడా ఐడియా లేదు. సరే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రకంగా ఎక్కడికక్కడే మరీ తల్లి ఇప్పుడు ఆత్మ శరీరంతో ఎత్తబడిన దానికి ఒక ఉదాహరణ చెప్తా. మరీ తల్లి చనిపోయిన 3వ రోజు యోహాను గారు లేరు. మరీ తల్లి చనిపోయేదానికి యోహాను గారు లేరు. యోహాను గారు లేక వచ్చి 3వ రోజు ఇప్పుడు మనం సుగంధ ద్రవ్యాలు ఇలాగే ఇప్పుడు మనం సమాధిలోకి వెళ్ళి పెడతాం కదా. వాళ్ళ ఆచారం ప్రకారం సుగంధ ద్రవ్యాలు పెట్టడానికి అప్పట్లో రాతియే కదా, తీసేవారు, పెట్టేసేవారు, వచ్చేసేవారు శరీరాల మీద. కానీ ఆ సమాధిని ఓపెన్ చేసి రాయి ఓపెన్ చేసేదానికి అక్కడ శరీరము ఏమీ లేదు. అక్కడ ఉన్నది ఏంటయ్యా అంటే ఆవిడ కట్టిన రెబ్బన్లు ఒకటిని లిల్లీ పుష్పాలు మాత్రమే ఆ సమాధిలో మిగిలాయి. ఆ సమాధి ఇవ్వట కూడా అక్కడ ఎక్కడైతే మరీ తల్లి జన్మించారో, ఎక్కడ మరణించారో అది పెద్ద దేవాలయం అయ్యి అక్కడ ఒక గర్భగుడి కింద ఇప్పుడు చెప్పారు కదండి అక్కడ మందసం అని, అలా మందసం టైపులో ఆవిడ పుట్టిననేమో ఒక గర్భ మందసం లాగా పెట్టారు. ఇంకోటి ఆమె చనిపోయిందేమో ముఖద్వారం కింద చూపించారు. ఆమె చనిపోయినాక ఆ లిల్లీ పుష్పాలు తప్ప అక్కడ ఏమీ దొరకలేదు ఆయనకి. ఎందుకంటే దేవుడికి తాను ఎన్నుకున్న ఒక వ్యక్తి శరీరం కుళ్ళిపోవటం ఇష్టమా అంటే ఉండదు. ఒకసారి కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొని ఉన్నది. నీవు నన్ను పాతాళములకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు జీవములకు చేర్చు మార్గమును నీవు నాకు చూపితువు. నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందమును పొందెదను. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. ఏం చెప్తున్నాడు అక్కడ? నీ దేహము భద్రము కొని ఉన్నది, నీవు నన్ను పాతాళానికి పంపవు, నీ పరిశుద్ధత
ఎందుకు పరిశుద్ధతనా? అక్కడ పరిశుద్ధతనా? ఆ పరిశుద్ధతని గోతు పాలు కానివ్వడని ఎప్పుడు చెప్పాడు? ఇది ఎప్పుడు చెప్పాడు? కీర్తనా గ్రంథంలో చెప్పాడు. అది కూడా మరియమాత పుట్టినాక రాసింది. ఇది మరియమాత కంటే ముందేగా, భవిష్యత్తు ఆయన ముందు రాసిందే. ఇవన్నీ కనపడవు బైబిల్లో. ఆమెకి నీ సహోదరులను నీ తల్లి వచ్చారయ్యా, ఇది ఒక్క వాక్యమే కనపడుతుంది. ఈ పరిశుద్ధతలో ఏమి ఎత్తబడతాలో ఈ పరిశుద్ధత ఎవరికి కనిపించదు. అందుకే మరీ తల్లి అంటే వాళ్ళకి గౌరవం ఉండదు. అలాంటి వాళ్ళు వాళ్ళ తల్లిని కూడా గౌరవించని చెప్పకూడదు. అమ్మగారికి చూడండి, పెద్ద అమ్మగారు వచ్చారు చూడండి అని చెప్పకూడదు. ఎందుకు? నీ తల్లి అంటే నీకు అంత గౌరవం ఉన్నప్పుడు నువ్వు పూజించే దేవుని యొక్క తల్లిని నువ్వెంత గౌరవించాలి? ఆ గౌరవం లేని నీ ఆరాధన ఉపయోగమా? ఇప్పుడు ఒక తల్లి ఒక కొడుకెళ్ళి ఒక తండ్రిని అడగాలనుకోండి, ఏదన్నా డైరెక్ట్గా కొన్ని అడగలరు, అన్ని అడగలరా? ఎక్కువ ఎవరిని అడుగుతారు? వచ్చి తల్లిని కాకపడతారు. తల్లి కరిగింది, తల్లి కరిగి తండ్రికి చెప్పింది, తండ్రి తర్వాత కొనేస్తాడు. ఒకవేళ కొన్నన్నా సరే తండ్రి తల్లి చూసుకుంటా ఆ సంగతి అందరికి తెలిసింది. ఇక్కడ కానాపల్లి పెళ్లి విధులు కూడా ఏం చేసింది మరి తల్లి? ద్రాక్ష రసం అయిపోయిందని ఆవిడకి తెలిసింది. ఆవిడ ఏం చేసింది? వెళ్ళి ముందేళ్ళి ప్రభువుని అడిగింది. ప్రభు ఏం చెప్పాడు? అమ్మా నాకు ఇంకా సమయం రాలేదు, నా వల్ల కాదు అని చెప్పాడు. కానీ వదిలిందా మరి తల్లి? వెంటనే పక్కన ఉన్న వాళ్ళకి ఆగేసి ఆయన చెప్పినట్టు చేయండి, వెళ్ళి అయిపోద్ది పని. అయిందా? ఇప్పుడు కూడా ఆ తల్లి మనకు అదే చెప్తుంది. ఆయన చెప్పినట్టు చెయ్యండి, మీరందరూ ఆయన ఏమైతే చెప్పాడో అదే చెయ్యండి. ఆయన చేయకపోతే నన్ను అడగండి, నేను చేపిస్తాను. మధ్యత్వ ప్రార్థన, మరీ తల్లి మధ్యత్వ ప్రార్థన వల్లే మనం ఎంతో కొంత ఆరాధన విషయంలో ఏట్లైనా మనం ఆవిడ్ని ఆరాధించట్లా, గౌరవిస్తున్నాం. ఆ గౌరవించి ఆవిడ్ని కాకాపడుతున్నాం. అమ్మా నువ్వు లేకపోతే మా వల్ల కాదమ్మా, నువ్వు ఏదైనా చెప్తే నీ కొడుకు వచ్చి మాకు ఏదైనా చేసి పెడతాడని కాకాపడుతున్నావు. తెలుగులో చెప్పాలంటే కాకాపడుతున్నావు. అది ఆ తల్లి ఆ రోజు చెప్పబట్టేగా ద్రాక్షారసం వెంటనే మంచినీళ్ళు వెంటనే ద్రాక్షారసం కింద మారిపోయినాయి. ఆయన నా వల్ల కాదు అన్నాడు, కానీ ఆగింది ఆ తల్లి? ఆగల. నీ కోసం నా కోసం కూడా ఆ తల్లి అట్లానే ప్రార్థిస్తూ ఉంటుంది. ఈ మరియమాత పుట్టినరోజు సందర్భం ప్రతి ఒక్కరు ఎవరు మనల్ని అడిగినా మనం గౌరవిస్తున్నాం. గౌరవించే ఒక తల్లి, ఒక దేవుని తల్లి కాబట్టి నేను గౌరవిస్తున్నానని ప్రతి ఒక్కరు చెప్పండి. నేను గౌరవిస్తాను, ఎవరు చెప్పినా చెప్పండి, నేను గౌరవిస్తాను. నేను ఆవిడ ద్వారా ఆ తండ్రిని ప్రార్థిస్తే నాకు పని అయింది అని మనం ఇప్పుడు చేసే జపమాల కూడా అదే. జపమాలలో కూడా మనం ఆవిడని ప్రార్థిస్తున్నాం. ఒకసారి దేవుని ప్రసాదం చెప్పండి, దేవుని వారి ప్రసాదం చేత ఇప్పుడును ఎప్పుడును మా మరణ సమయములో కూడా మా కోసం ప్రార్థించు తల్లి అనే చెప్తాం. మమ్మ కాపాడదల్లని చెప్పం. అక్కడ 10 సార్లు చెప్పిన ఏమని చెప్తున్నాం? 10 సార్లు ఎందుకు చెప్తున్నాం? 10 సార్లు ప్రాధేయపడగా తల్లి వింటారేమో ఇని ఆ తండ్రికి చెప్పిద్దేమో. నా కనీసం ఇప్పుడు ఎప్పుడు నా మరణ సమయంలోనైనా కనీసం నేను చనిపోయేటప్పుడన్నా నా పాపాలను క్షమించమని చెప్పు తల్లి అని ప్రాధేయపడుతున్నాను. ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా మనం జపమాలను చెప్పడం నేర్చుకోండి. జపమాలు కూడా తెలియకపోతే మన జీవితం అనవసరం. ఎన్ని ఉన్నాయంటే చెప్పలేకపోతున్నాం. దయచేసి జపమాల మీకు చర్చలో అవ్వట్లేదు. అసలు జపమాల మాసంలో కూడా చర్చకు రారా? జపమాల మాసం వస్తుంది, అక్టోబర్ మాసం జపమాల మాసమే కదా. కనీసం ఆ నెలంతా జపమాలలో చెప్పడానికి ప్రయత్నించండి. మధ్యత్వ ప్రార్థన చాలా ముఖ్యం. ప్రతి పని మనం దేవుడు డైరెక్టర్గా మనం అడిగితే చేయలేకపోవచ్చు. ఆ తల్లి ప్రార్థన ద్వారా మనకి ఖచ్చితంగా నెరవేరవచ్చు. అందరూ కళ్ళు మూసుకుని ఆ మరీ తల్లి యొక్క దీవెనలు కావాలని ఎవరన్నా సొంత ప్రార్థన నీట్గా చేయండి. మరీ తల్లి మధ్యత్వ ప్రార్థన వల్ల ఇప్పుడు వరకు చాలామంది మళ్ళీ మగపిల్లలు రాలేదుగా, వచ్చే వారానికైనా ఇంకా ఎవరన్నా మొన్న చెప్పాను కదా, ఎవరికన్నా సొంత బలహీనత ఉంటే ఆ బలహీనతను తీసివేయమని మరీ తల్లి ద్వారా ఎవరన్నా ఒక చిన్న ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి. కూర్చోండి.
పర్వాలేదు, కూర్చొని ప్రార్థన చేయండి త్వరగా. అయా నిత్య జీవితంలో నిలబెట్టిన దేవా అయా నీ చక్కని వాక్షన్ అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ ప్రార్థించండి. నీ బలహీనతల కోసం నువ్వు ప్రార్థించు. ఆ తల్లి గర్భాన్ని మా కొరకు పుట్టిన దేవాన్ని పొందడానికి అయా తల్లినైనా తండ్రి ప్రభువా, మా కొరకునైనా తండ్రి ప్రభువా, నిన్ను పెంచినైనా తండ్రి ప్రభువా, మా కొరకు మా పాపాల కొరకునైనా తండ్రి ప్రభువా, అయా నువ్వు సిలువలో రక్తము కాచినైనా ప్రభువా, మా ఒక్కొక్కరి కోసమునైనా ప్రభువా, మా కొరకునైనా ప్రభువా, నువ్వెంతగానో నలిగిపోయిన దేవాన్ని కొందినాలు స్తోత్రమైనా అయా తల్లి ఎంతగానో బాధపడినైనా తండ్రి ప్రభువా, మరి తల్లి మా కోసం ప్రార్థించమ్మా. నా బిడ్డల్ని ఎలా పెంచాలో నాకు నేర్పించు తల్లి. ఈ వాతావరణ పరిస్థితుల్లో మా దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, మా రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, మా ఊరిని ఎలా కాపాడుకోవాలి, మా బలహీనత వల్ల మేము చేయలేకపోతున్నాం తల్లి. మా బలహీనతను తీసివేయమని నీ కుమారుని ప్రార్థించమ్మా అని ప్రార్థించండి. అలాన ప్రభా మా కట్టి తెలివి అట్టి జ్ఞానాన్ని కూడా మాకు దయచేయమని అడుగుతున్నాను తల్లి. నీ కొందనాలు స్తోత్రములు తల్లి నైనా తండ్రి ప్రభా, నీ కొందనాలయ్యా నీకు స్తోత్రములు నైనా. అలానే ప్రభా మా గ్రామాన్ని నైనా, మా సంఘాన్ని కూడా నైనా ప్రభా, మా దేశాన్ని కూడా మీరు కాచి కాపాడమని అడుగుతున్నాను ప్రభా. అనేక మంది ఎంతో మందినైనా ప్రభా వస్త్రాలు లేకనైనా తండ్రి ప్రభా, తింటాకి తిండి లేకపోవడమైనా ఎంతో మందినైనా తండ్రి ప్రభా, బిడ్డలు ఎంతో మంది వేడుతున్నారు ప్రభా. ఆ బిడ్డలను కూడా మీరు కాచి కాపాడమని అడుగుతున్నాను ప్రభా. ఆయా దేశాన్ని పరిపాలించే నాయకులను కూడా ప్రభా, ఆయా వారి మీద జాలి కనికరము కూడా నైనా మీరు చూపించమని అడుగుతున్నాను ప్రభా. ఆయా ప్రతి